అనంతపురం రేంజ్ డీఐజీ డాక్టర్ శిమోషి బాజ్పాయ్ తిరుమలలో శుక్రవారం మీడియా సమావేశంలో మాట్లాడారు. వైకుంఠ ఏకాదశి బందోబస్తుకు సమగ్రమైన ప్రణాళికతో పోలీసు బందోబస్తును ఏర్పాటు చేశామని తెలిపారు. కుప్పం బందోబస్తు, వైకుంఠ ఏకాదశి బందోబస్తుకు వేరువేరుగా పోలీసు బలగాలను నియమించామన్నారు. కుప్పం బందోబస్తుకు వైకుంఠ ఏకాదశికి సంబంధించిన పోలీసు బలగాలను మళ్లించారనే ఆరోపణలు వాస్తవం కాదని తేల్చి చెప్పారు. తిరుపతిలో 1500 మంది పైగా పోలీసులను వైకుంఠ ఏకాదశి టోకెన్ కేంద్రాల వద్ద భక్తుల భద్రత కోసం ఏర్పాటు చేశామన్నారు. తిరుమల తిరుపతి ఆలయాల్లో వైకుంఠ ఏకాదశి బందోబస్తు కోసం 2424 మంది పోలీసు బలగాలు విధుల్లో ఉన్నారని తెలిపారు. తిరుపతిలో బైరాగిపట్టణ వద్ద జరిగిన ఘటనలో భక్తులు మృతి చెందడం చాలా దురదృష్టకరమన్నారు. తిరుపతిలో వైకుంఠ ఏకాదశి బందోబస్తుకు సంబంధించి పోలీసులను వినియోగించడంలో సంఖ్యాపరంగా కొరత ఏమాత్రమూ లేదన్నారు. తిరుపతిలో బైరాగిపట్టణ టోకెన్ ఇచ్చే కేంద్రం వద్ద ఒక్కసారిగా భక్తులు ఊహించని విధంగా రద్దీ పెరగడంతో ఈ సంఘటన చోటు చేసుకుందన్నారు. ఆ సమయంలో అక్కడ విధుల్లో ఉన్నవారు సరైన నిర్ణయం తీసుకోకపోవడంతో ఈ ఘటన జరిగినట్లు ప్రాథమిక విచారణలో తేలిందన్నారు. తిరుపతిలో భక్తుల భద్రతకు సంబంధించి పోలీసు ఉన్నతాధికారులుగా తాము పూర్తి భరోసా ఇస్తున్నామన్నారు. భక్తులు ఎవరూ కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపారు. తగినంత బలగాలతో ఎంతమంది భక్తులు వచ్చినా భద్రత కల్పించి వారిని సురక్షితంగా ఉండడానికి పోలీసులు అన్ని వేళలా అందుబాటులో ఉన్నారని స్పష్టం చేశారు. Why I am addressing, because I am range DIG of this thing, and 6th, 7th, 8th we perform bandobast for Kuppam, and 8th, 9th, 10th, and continuously up to 19th we are performing bandobast for Tirupati. So we were well aware about that two events are there, so we planned properly. Whatever bandobast is drafted for Kuppam, that was different. Recruitment purpose 6th, 7th we were having recruitment, that bandobast was different, and 8th onwards this ticket distribution purpose, that bandobast was different. So there was no shortfall or no dearth of force on the day of incident. But yes, that incident happened because crowd was there and they were waiting for token or ticket. Still analyzing reason for opening of that gate and whether that was open in a proper manner or precautionary measure before opening of that gate taken or not. All these things we are verifying, collecting information from all sources so that such type of things should not ever happen in future.